Good morning. This is Srinivas Reddy from AP Today. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా వింత పోకడలు పోతా ఉన్నారు. ఏ రకంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 7,000 కోట్ల రూపాయల సంపద సృష్టించేశారు. మనం నమ్మాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది జూన్ నెల 12వ తేదీ. జూన్ నెల 25వ తేదీ మంగళవారం నాడు 2,000 కోట్లు అప్పు తెచ్చారు రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఈ రోజు కూడా సెక్యూరిటీలను గ్యారంటీగా పెట్టి మళ్ళా మంగళవారం రోజున ఈ రోజున 5,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు చేశాడు. మరి ఈ అప్పు గురించి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఎక్కడ కనపడలేదే. ఆ రోజున ప్రతి మంగళవారం ఢిల్లీలో ముష్టెత్తుతున్న జగన్ అని చెప్పేసి వార్తలు రాశారు కదా. ఈ రోజున ఆ వార్తలు రాయటం లేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళు ముష్టెత్తినట్టు కాదనమాట, సంపద సృష్టించినట్టు. వీళ్ళ బతుకులు చెడ అని ప్రజలు తిట్టే రోజులు ముందు ఉన్నాయి. అంటే ఒకరికైతేనేమో ఒక భాష రాస్తారు, మరొకరికైతేనేమో వాళ్ళు ఇష్టమైన వాళ్ళకైతేనేమో ఇంకొక భాష రాస్తారు. కనీసం మంగళవారం ఢిల్లీలో ముష్టెత్తుతున్నటువంటి వార్తలను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఆంధ్రజ్యోతి గాని ఈనాడు గాని. ఇక అబద్ధాలకు పేటెంట్ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనుకున్నాం. కొత్తగా తోడయ్యారండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నిన్న? ఋషికొండ 600 కోట్లతో ప్యాలెస్ కట్టారు, ఎవడబ్బ సొమ్మని కట్టారు అని అడిగాడు. అసలు అబద్ధమనే పేటెంట్ చంద్రబాబుకే ఉండాలా, నేను కూడా తీసేసుకుంటున్నానని చెప్పేసి 412 కోట్లను కాస్త 600 కోట్లు చేసేసాడు. అంటే 188 కోట్లు పెంచేశాడు. అదొకటి. రెండోది ఏంటంటే ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? ప్యాలెస్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకుంటే గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్ళిపోయి ఎట్లా అందరికి చూపించాడు? ప్రభుత్వం కోసం కట్టారు కాబట్టి, విశాఖకు ఆదాయ వనరుగా మార్చారు కాబట్టి. అంతకుముందు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ శిథిలమైపోయి ఉంటే వాటిని కూల్చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు కాబట్టి, విశాఖ నుదుట సింధూరం లాగా ఒక చక్కటి భవనాన్ని అక్కడ ఏర్పరిచారు కాబట్టి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి టూరిజం సంబంధించినటువంటి బిల్డింగ్స్ అక్కడ డెవలప్ చేశాడు కాబట్టి మీరు లోపలికి వెళ్ళి దాన్ని ప్రదర్శన చేయగలిగారు. ఇది అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మీరు ఏదో వారాహి అమ్మవారి దీక్ష చేస్తా ఉన్నారు. మేము కూడా వారాహి అమ్మవారి దీక్షా సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని చెప్పేసి మా సమీపంలో మాకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం. దీక్ష తీసుకున్నంత మాత్రమే కాదు, దీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఎంతో నియమనిష్టలతోటి ఉంటాం ప్రతి హిందువు కూడా. కానీ మీరు దీక్ష తీసుకొని అబద్ధాలు చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మీరేమన్నారు? మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చాం. పోస్టులు ఇస్తే ఆ పోస్టుల్ని వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే అది మెగా డిఎస్సి ఎలా అవుతుంది అన్నారు. కానీ మీరు అది కూడా ఏడవలేదుగా. ఏం భాష అండి? అమ్మవారి దీక్షలో ఉండి ఆ దీక్షకు సంబంధించిన వస్త్రాలను ధరించి ఏడవలేదనే మాట ఏంటి? అంటే అది మీ సంస్కారమా? దానినే ప్రజలు కూడా ఆచరించాలా? మీ యొక్క కుసంస్కారాన్ని ప్రజలు ఆచరించాలా? మీకు లెక్కలు చెబుతాను వినండి పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఏడవలేదన్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఏడవటం కాదు, ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఇళ్లకు కానీ పండగ అయినట్టు కాదు.
నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచినటువంటి చరిత్ర మీ చంద్రబాబు నాయుడు గారిది, మీ పార్ట్నర్ది. మీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఒక్కసారి చదువుతాను చూడండి. 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి కండక్ట్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 3864 మంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 2008లో ఆయన ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి డిఎస్సి ఉద్యోగుల సంఖ్య 1910 మంది. ఆ తర్వాత 2014లో కూడా డిఎస్సి కండక్ట్ చేశాడు. ఇట్లాగే అధికారంలోకి రాగానే పెడతానన్నాడు, పెట్టాడు. కానీ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. 8926 మంది. తర్వాత 2018లో కండక్ట్ చేశాడు. వాళ్ళ 2 కలిపి ఒకేసారి ఇస్తానని చెప్పాడు. వాళ్ళ 7254 ఉద్యోగాలు సార్. పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దీక్షలో ఉన్నారు, జాగ్రత్తగా వినండి. తర్వాత 2018లో అవసరాలను బట్టి లిమిటెడ్ గా కూడా ఏదో ఇంకా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి 24 మందిని కోసం టెస్ట్ పెట్టారు సార్. ఆ 24 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 2019లో స్పెషల్ డిఎస్సి పెట్టారు, 521 ఉద్యోగాలు. ఈ మొత్తం ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కలుపుకుంటే 23,699 ఉద్యోగాలు ఇచ్చారండి. మీరు మొన్న అనౌన్స్ చేసింది 16,347. అది మెగా డిఎస్సి కాదు, మైనస్ డిఎస్సి. మైనస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 23,699 ఉద్యోగాల కన్నా తక్కువ కాబట్టి అది మైనస్ డిఎస్సి అంటా ఉన్నాం. తర్వాత నిధులు ఏమైపోయినాయో అర్థం కావట్లేదు, ఎక్కడేం బొక్కలు ఉన్నాయో అర్థం కావటం లేదు, ఎక్కడ ఏమి ఉన్నాయో అర్థం కావటం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాటిని ఎగ్గొట్టడానికి ఎదుగుతున్నటువంటి సాకుల్లాగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 1,300 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. వాటి మీద మీరు దృష్టి పెట్టలేదు. వసతి దీవెన కింద 1,100 కోట్లు ఇవ్వాలి. అంటే వెరసి మొత్తం విద్యార్థులకి 2,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందండి, ఇవ్వాలండి మీరు. ఆ 2,400 కోట్లు ఇవ్వక, వాళ్ళకి చేతికి రాక, మేనేజ్మెంట్స్ వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వక పిల్లలు నానా అగచాట్లు పడతా ఉన్నారండి. అదేంటి మరి వైసీపీ ప్రభుత్వం పెట్టిపోయిన పెండింగ్లు కదా, మేమెందుకు ఇవ్వాలనుకుంటారేమో. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించినటువంటి వసతి దీవెన వెయ్యటానికి వైసీపీ ప్రభుత్వం నిధులను మీ యొక్క ట్రెజరీలో ఉంచి మాత్రమే అధికారం నుంచి దిగిపోయిందండి. కానీ మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు 1,778 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంచారండి. ఆ పెండింగ్ లో ఉంచినటువంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది. మొత్తం మీద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, హాస్టల్ ఫీజులు కానీ వాళ్ళు వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో చెల్లిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలు చెల్లించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పెండింగ్ బిల్లులు ఎక్కడ ఏమైనా అర్థమే కావటం లేదు అనేటటువంటి కుంటి సాకులు చెప్పకండి. ఈ విద్యార్థులకు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యుత్ బిల్లులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి దస్త్రం అప్పచెప్పే రోజున 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడండి. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. మన 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు కాబట్టే ఎక్కడ కూడా ఆ తర్వాత కరోనా అనేటటువంటి మహమ్మారి వచ్చినప్పటికీ కూడా
ఎక్కడ కూడా మీలాగా భేద పలుకులు పలకకుండా మీరంతా అప్పులు చేసిపోయారు, మీరంతా 100 కోట్లే ఉంచిపోయారు. పేపర్లలో వార్తలు రావటం కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏ రోజు అనలా మీలాగా ఏడుపు గొట్టు మాటలు, మీలాగా పేద పలుకులు ఏ రోజు పలకల. పోలవరం పరుగులెత్తిస్తామన్నారు. ఇప్పుడు పోలవరం 6 నెలలు నీళ్లుంటది, 6 నెలలు మాత్రమే పనులు చేయగలుగుతాము, పోలవరం ఎప్పటికైతే చెప్పలేము అనే మీలాంటి పెత్తర మాటలు చెప్పలేదు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నిజాలే చెప్పారు. నిజం అనేది ఒక్కోసారి రుచించదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి పెన్షన్ అనేది నేను 3000ని పెంచలేను, 28, 29లో మాత్రమే 250 చొప్పున 3500 వరకు మాత్రమే నేను పెంచగలను. అది కూడా గెలిచిన వెంటనే కాదు, 28, 29లో మాత్రమే పెంచుతానని అక్కడ ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని తానే అధికారంలోకి వస్తాననే నమ్మకం, విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మీరు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 ఇస్తాము, మార్చి, ఏప్రిల్, మే నెలల పెండింగ్ కూడా 3000 కల్పిస్తాము అని చెప్పి 7000 రూపాయలు నిన్న ఇచ్చారు. ఆ ఇవ్వటంలో కూడా మీ యొక్క పార్టీ కార్యకర్తలు చేతివాటం చూపించిన సంఘటనలు కూడా బయటపడ్డాయి. 500 రూపాయలు వాళ్ళు నొక్కేసి 6500 ఇచ్చినటువంటి సంఘటనలు బయటపడ్డాయి. అదేవిధంగా ఏదైతే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాలంటీర్లు ఇచ్చారు, అలా కాకుండా వీళ్ళందరినీ గుంపులుగా ఒక చోటకు చేర్చి మీరు పబ్లిసిటీ చేసుకుంటూ ఇచ్చింది కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పంపిణీ విధానానికి మీ పంపిణీ విధానానికి వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించారు. మీరు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు ఎంతో కాలం చెప్పలేరు, మంగళవారం కబుర్లు చెప్పలేరు. మంగళవారం ముష్టెత్తుతున్నటువంటి మీరు ముష్టెత్తుతున్న సంగతిని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. సంపద సృష్టించేటటువంటి కళ్ళబొల్లి కబుర్లను ఇకనైనా కట్టుకథలను ఆపండి, నిజమైనటువంటి పరిపాలన మీద దృష్టి సారించండి. ప్రజలకు ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాటలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు. మీరు ఇస్తామంటే ఆశపడ్డారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చూపించారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా చేయగలదనేటటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడు కాబట్టి మీరు కూడా ఇస్తారని చెప్పేసి ఆశపడ్డారు ప్రజలు. వాళ్ళకి ఆశాభంగం అయిన రోజున మీరు పరారవ్వక తప్పదు డయాస్ నుంచి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నమస్తే.